సప్తగిరి ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గుడ్ మార్నింగ్ సార్. సో మీరేం చెప్తారు సప్తగిరి ప్రసాద్ గారు? కొత్త చట్టాలు తేనున్నారా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో? సార్ ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ ఏ ప్రకారం దెర్ ఇస్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 నుండి 6 వరకు దెర్ ఇస్ రిస్ట్రిక్షన్. మీకు స్వేచ్ఛ ఇచ్చింది, రిస్ట్రిక్షన్ ఇచ్చింది. అవును. నువ్వు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఉదయం నిద్రలేసి నుండి అమ్మ నా బూతులు తిడుతూ వాడిట్లా వీడిట్లా వాడిని పెళ్ళామట్లా వాడిని పెళ్ళామట్లా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ ఛానల్ వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చునే ప్రభుత్వం కాదు. క్రిస్టల్ క్లియర్. ఇది మంచి ప్రభుత్వమే, కానీ మెతక ప్రభుత్వం కాదు. మంచి ప్రభుత్వమే, మెతక ప్రభుత్వం కాదు. చట్టం అందరికీ చుట్టం కాదని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఏం జర్నలిస్టులకి ముసుగులో ఉన్నటువంటి వీళ్ళకి మాత్రం చుట్టం అయిపోతుంది అయ్యింది. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 2000 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అందులో కేవలం ఒక 20-25% మంది మాత్రం నిజమైన జర్నలిజం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలుస్తూ పేదవాడు గొంతుగా నిలుస్తూ ప్రజల కోసం పాటుపడుతున్నాయి. ఇంకొక 25% ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్ చేసుకునేది, అధికారుల్ని రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేసేది, లీడర్లను బ్లాక్ మెయిల్ చేసేది, ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసి మీకు రేటింగ్ ఇస్తారు. నువ్వెవడు మాకు రేటింగ్ ఇచ్చేది? నువ్వేమైనా పెద్ద పుడింగివా? ఇక్కడెక్కడో హైదరాబాద్ లో కూర్చుంటావు, మాకు రేటింగ్స్ ఇచ్చేది. ఈ ఎమ్మెల్యేకి ఇంట్లుంది, ఈ ఎమ్మెల్యే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని ఓట్లు వస్తాయి, ఇప్పటికిప్పుడు ఇది చేసి వస్తుంది. ఇది చేయడానికి ఉండేది నువ్వు డబ్బులు. ఎవరైనా సరే డబ్బులు లేకుండా, డబ్బులకు చేయి చాపకుండా, నేను చెప్తున్నాను కదా, ఈ పొకోడో యూట్యూబ్ ఛానల్ గాళ్ళు ఒక 25% ఉన్నారు. వాళ్ళు అందరూ కాదు, చాలా మంది కొంచెం నిజాయితీగా నిబద్ధతగా ప్రజల పక్షాన పేదల పక్షాన గొంతు వినిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పొకోడా ఛానల్స్ పెట్టుకొని నువ్వు ఏదో నీ పొట్టకూటి కోసం ఛానల్ పెట్టుకుంటే పెట్టుకో, ఎవడైనా ఇస్తే ఎంగిలి మెతుకులు తీసుకుంటే తీసుకో. అట్ ద సేమ్ టైం వాడిచ్చే డబ్బులు తీసుకొని నా పైన నా కుటుంబం పైన ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తే తొక్కి పట్టి నారతేసం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. కోసాని కృష్ణమూర్తి తీసుకోండి, ఎట్ట మాట్లాడినాడు. 19 to 24 మధ్య పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లల పుట్టుకుని ప్రశ్నించే విధంగా మాట్లాడాడు. తప్పు కదా? నువ్వు పెద్ద రైటర్ అంటావు, చింతకాయ అంటావు, తొక్క అంటావు, తోటకూర అంటావు. నేను తీసుకొచ్చి క్రమశిక్షణలో పెట్టాం, స్టేషన్ అంతా తిప్పాం. ఈ రోజు పెట్టమని చెప్పి ప్రెస్ మీట్ చూద్దాం. నేను డిసిప్లైన్ లో పెట్టినట్టే కదా మేము. ఆడవాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడి పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అటువంటి వాడి పేరు ఎందుకు ఇంత పెద్ద ఛానల్ ఎత్తడం? వాడైతే అమ్మనా బూతులు తిప్పి నాకు టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పోయి చంపుతాను. వదిలిపోయాలా? ఈరోజు పెట్టమని చెప్పండి, ప్రెస్ మీట్ చూద్దాం. కాబట్టి అంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి తెలంగాణలో నివాసం ఉంటూ ఎక్కువగా ఏపీ ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ దూషణలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి వారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీ ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో కాల్డ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళకి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టించి, నాయన మీరు తెలంగాణలో కూర్చోండి, మీరు ఆఫీసులు ఆడబెట్టుకోండి, మీకు నెలకు 3 లక్షలు 5 లక్షలు మేము పంపిస్తాము. అంతెందుకు ఇస్తారు సప్తగిరి ప్రసాద్ గారు? వాళ్ళకేం అవసరం? వైసీపీ వాళ్ళ అధికార ప్రతినిధుల్ని వాళ్ళని ప్రోత్సహించుకుంటే, వాళ్ళ నాయకులు ప్రోత్సహించుకుంటే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది. కానీ ఎవరినో ప్రోత్సహించి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు? 5 లక్షలు అని చెప్పా, అంతెందుకు ఇస్తారని మీరు అన్నారు. ఇంకెంత ఇస్తారు మీకు తెలిసి ఉంటే చెప్పండి. 5 లక్షలా? 3 లక్షలు ఇస్తున్నారు.
ఛానల్ బట్టి 5 లక్షలు ఇస్తున్నారు మాకు తెలుసు సార్. అంటే వాళ్ళు ఏం చేయాలి? 5 లక్షలు తీసుకొని ఏం చేయాలి సార్ ఆ యూట్యూబర్లు? మమ్మల్ని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, చంద్రబాబు నాయుడు తిట్టాలా, లోకేష్ బాబు తిట్టాలి, వీళ్ళని తిట్టాలా. ఉదయం నిద్ర లేస్తే వీళ్ళు ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేసి